డెలివరీ తర్వాత ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు కదా. కానీ అన్ని ఫుడ్ తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు డెలివరీ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా. నేనైతే అన్నీ తిన్నాను, ఆకుకూరలు తిన్నాను, నాన్ వెజ్ తిన్నాను, అన్నీ తిన్నాను. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. నేనే ఎగ్జాంపుల్ అనమాట. అది చాలా మందికి చెప్తా ఉంటారు ఆకుకూరలు తినద్దు, బేబీ మోషన్ గ్రీన్గా వెళ్తుంది అని. బట్ నేను ఆకుకూరలు తిన్నాను, కంటిన్యూగా 2-3 రోజులు తిన్నాను. బేబీ ఏం మోషన్ గ్రీన్గా పోలేదు, అట్లే బేబీకి ఏం ఇష్యూ రాలేదు, నాకు ఏం ప్రాబ్లం కాలేదు. నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా బ్లడ్ లాస్ అనేది చాలా ఉంటుంది కదా డెలివరీ అయిన వాళ్ళకి. సో ఆ బ్లడ్ అంతా మనకి మళ్ళీ రావాలి, మంచిగా మళ్ళీ హెల్తీగా ఉండాలి ముందులాగా అంటే మనం ఫుడ్ మంచిగా తీసుకోవాలి. సో డెలివరీ తర్వాత ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అని మనకి చాలా మంది చెప్తా ఉంటారు. ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ మాత్రం తినాలి, ఇంకా మిగిలినవి ఏవి తినకూడదు అని చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అలా ఏం కాదు, అన్నీ తినచ్చు. నేనైతే ఒక 7 డేస్కే చికెన్ కూడా తినడం స్టార్ట్ చేసిన, నాకైతే ఏ ప్రాబ్లం కాలేదు. బట్ ఏంటంటే డెలివరీ అయిన స్టార్టింగ్లో డైజెషన్ అనేది స్లో ఉంటుంది. మనకి అరుగుదల తక్కువ ఉండేవి ఫుడ్ మాత్రం కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం మంచిది. సో నేను చికెన్ అయితే 7 డేస్కి అలా స్టార్ట్ చేసిన. ఇంకా మటన్ కొంచెం డైజెషన్ స్లో ఉంటుంది కాబట్టి ఒక 15 డేస్ తర్వాత అట్లా నేను మటన్ తినడం స్టార్ట్ చేసిన. ఫిష్ తిన్నాను, ఏ ప్రాబ్లం కాదు, ఫుడ్ అన్నీ తినొచ్చు, ఏమీ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే డెలివరీ అయిన వెంటనే ఒక 1 మంత్ దాకా 2 మంత్స్ దాకా అట్లా వాటర్ ఎక్కువ తాగొద్దు, ఫుడ్ కూడా క్వాంటిటీ కొంచెం కొంచెం తిను అని చాలామంది చెప్తా ఉంటారు. అది డెలివరీ తర్వాత మనకి స్కిన్ లూజ్ అయిపోయి మనకి పొట్ట వస్తుంది కదా, సో అదంతా కవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా రావడం కోసం అని చెప్తా ఉంటారు. బట్ అలా ఏం కాదు, మనం మంచిగా తినచ్చు, వాటర్ మంచిగా తాగాలి. బ్రెస్ట్ ఫీడింగ్కి వాటరే చాలా ఇంపార్టెంట్. పాలలో ఏముంటుంది, ఎక్కువ వాటర్ క్వాంటిటీ. సో పాలు మంచిగా పడాలి అంటే వాటర్ కూడా బాగా తాగాలి, అది కూడా ఒక రీజన్ పాలు మంచిగా రావడానికి.